ఉమ్మడి విశాఖ జిల్లాలో హోంమంత్రి అనితకు ఎమ్మెల్యేలకు మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోందా? ఎమ్మెల్యేలతో మంత్రికి సఖ్యత కరువవుతోందా? హోంమంత్రి తన అధికార దర్పాన్ని ఎమ్మెల్యేలపై ప్రదర్శిస్తున్నారా? అనిత తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదా? ప్రతి విషయంలోనూ మంత్రి అనిత ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదా? విశాఖ జిల్లా కూటమిలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. హోంమంత్రి అనిత పేరు చెబితేనే ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు చిరాకు పడుతున్నారు. నిన్నగాక మొన్న మంత్రి అయిన ఆమె అంతకంటే ముందు మంత్రులుగా పనిచేసిన వారిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లడంలో మంత్రిగా అనిత విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం ద్వారా మంత్రి పదవిని కాపాడుకుంటూ వస్తున్న అనిత తన స్థాయికి మించి వ్యవహరిస్తోందంటున్నారు. ఎమ్మెల్యేలను వారి సొంత నియోజకవర్గాల్లోనే అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవ కార్యక్రమం జరిగింది. మంత్రిగా ఏర్పాట్లను పరిశీలించిన అనిత ఈ కార్యక్రమంలో స్థానిక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. జరుగుతున్న కార్యక్రమాల గురించి కనీసం సమాచారం కూడా ఆయనకు అందించలేదు. అధికారులతో సమీక్ష అంటూ తెగ హడావిడి చేశారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలకు చందనోత్సవ టికెట్లు కేటాయించడంలో కూడా కనీస మర్యాద పాటించలేదు. ఒకానొక సమయంలో మంత్రి తీరును వ్యతిరేకిస్తూ చందనోత్సవం టికెట్లు తీసుకోవడానికి కూడా ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చందనోత్సవ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇటీవల అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర జరిగింది. అక్కడ కూడా ఇదే తరహాలో హోంమంత్రి అనిత వ్యవహరించారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణను డమ్మీగా మార్చారు. స్థానిక ఎమ్మెల్యేగా ఏర్పాట్లను చూసుకోవాల్సిన బాధ్యత కొనతాల మీద కూడా ఉంది. అయితే ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టిన హోంమంత్రి అధికారులతో కలిసి దర్పాన్ని ప్రదర్శించారు. హోంమంత్రి అనిత తీరుపై ఎమ్మెల్యే కొనతాల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అనకపల్లి జాతర ఈరోజు కొత్తగా ఏమీ జరగలేదని, అనాదిగా జరుగుతోందని, ఇక్కడ ఏర్పాట్లు ఎలా చెయ్యాలో అనిత కంటే తమకి బాగా తెలుసని కొనతాల రామకృష్ణ తన సన్నిహితుల వద్ద మండిపడినట్లు కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. మరో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా అనిత తీరు పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో అడ్డరోడ్డు వేదికగా కొత్త రెవెన్యూ డివిజన్ను ఇటీవల ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లలో యలమంచిలిలో ఉన్న 3 మండలాలను విలీనం చేయడానికి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్యేకు తెలియకుండానే ఆయన నియోజకవర్గంలోని 3 మండలాలను కొత్త డివిజన్లలో కలిపేశారు. మునగపాక మండలాన్ని కూడా పాయకరావుపేట రెవెన్యూ డివిజన్లో కలిపివేయాలని భావించినప్పటికీ వైఎస్ఆర్సీపీ పోరాటంతో ఆ నిర్ణయం నిలిచిపోయింది. అయితే స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని మండలాలను కొత్త డివిజన్లలో కలపటంపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ హోంమంత్రి అనితపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యేలే కాదు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మంత్రి తీరును తప్పుపడుతున్నారు. మంత్రి వైఖరిని మార్చుకోకపోతే ఉమ్మడి విశాఖ జిల్లా నేతల తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.